మన మీడియా సోషల్ మీడియాలో కూడా ఒక మెజారిటీ వర్గం గుడ్డెద్దు చేలో పడ్డట్టు మాట్లాడడం ప్రవర్తించడం సహజం. అమెరికా ఓడిపోతుంది, ఇరాన్ గెలుస్తుంది అనే ఒక అమాయకత్వ ప్రచారం చేస్తూ ఉంటారు. అమెరికా తను ఓడిపోతుందంటే కనుక ఇరాన్ని శాంతం ఒక అనుభవం వేసి లేపడేస్తుంది. ఇప్పుడు అమెరికా మీదనే ఇంతకుముందు ఇరాక్ గెలిచేసిందని ప్రచారం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ గెలిచిందని ప్రచారం చేస్తారు, క్యూబా గెలిచిందని ప్రచారం చేస్తారు, వియత్నాం గెలిచిందని ప్రచారం చేస్తారు. ఏమైనా అవన్నీ ఉన్నా అమెరికాని దాటి ఉన్నాయా? ప్రపంచంలో ఇవాళకి కూడా శక్తివంతమైన దేశం అమెరికా. ట్రంప్ మీద నాకు చిరాకు, అలాగే అమెరికన్ విధానాల మీద నాకు చిరాకు. నేను చెప్తోంది మనం రియాలిటీ మాట్లాడుకోవాలి. వాడి మీద కోపంతో మనం నిజాలు మాట్లాడుకోకపోతే ఉపయోగం ఏముంది? ఇవాళకి కూడా ఇరాన్లో ఉన్నటువంటి జనం ఇరాక్ వైపు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. అక్కడ ఈ బాంబు దాడులు తట్టుకోలేక, ఎందుకంటే కంటిన్యూగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ మీద జరుగుతున్న దాడుల్ని డౌన్ ప్లే చేసి చూపెడుతున్నది మీడియా. అదే సందర్భంలో అమెరికాదో లేకపోతే కానీ గల్ఫ్ దేశాల్లోనే జరిగిన ఇన్సిడెంట్స్ అక్కడ ఇంటర్సెప్ట్ చేసినా సరే ఇరాన్ గెలిచిందన్న ప్రచారం చేసుకొస్తున్నారు. ఇది మత పెచ్చ ఒకటి, యాంటీ అమెరికా ఒకటి, అలాగే రిలీజియస్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి వాళ్ళని యూజ్ చేసుకునేటటువంటి వామపక్ష భావజాలికులు, ఈ ముగ్గురు కలిసి చేసుకొస్తున్నటువంటి ప్రచారం. ఇదివరకు ఇరాక్ అప్పుడు కూడా అంతే. అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానం కూలగానే లేకపోతే కొంతమంది అమెరికన్ సైనికులు చనిపోగానే అవి అయిపోయింది అమెరికా పని, అమెరికా ఇక బుష్ ఎక్కడ దాక్కుంటాడు లేకపోతే క్లింటన్ ఎక్కడ, అంటే ఆ రోజుల్లో కాదనుకోండి, అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎక్కడ దాక్కుంటారనే తరహాలో ప్రచారం చేశారు. అమెరికాకి అంత సీన్ లేదు, అమెరికా మీద అంత సీన్ లేదు ఇరాన్. కాకపోతే ఇరాన్ని ఏమి ఆక్రమించుకోదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇరాక్లోనైనా ఆఫ్ఘనిస్తాన్లోనైనా ఏ దేశం మీదనైనా సరే అమెరికా అక్కడ ఆక్రమించుకునేది, అక్కడేం పరిపాలించాలి బ్రిటిష్ వాళ్ళకి. మళ్ళీ అక్కడున్న ఆయిల్ నిల్వల వరకు తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. అక్కడ సరైన పాలన లేకుండా చూస్తుంది. తద్వారా తన చెప్పు చేతుల్లో తన మాట వినేవాడిని అక్కడ ఉండేలా చేస్తుంది, లేదా ఒక పపెట్ గాడిని తయారు చేస్తుంది. లైక్ మన్మోహన్ సింగ్ లేకపోతే విపి సింగ్, అట్లాంటి పపెట్లు ఉండాలి. చంద్రశేఖర్, గుజరాల్ లాంటి వాళ్ళు ఉండాలి, దేవగౌడ లాంటి వాళ్ళు, అట్లాగే తయారు చేస్తుంది అన్నమాట. అది దాని వ్యూహం. దాన్ని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అమెరికా విధించినటువంటి ఏది భయపడిపోయింది, అందుకే చేస్తోంది, అందుకని నేను ఒప్పుకుంది, కాల్పుల విరమణకి అదే బతిన్లాడుతుంది. ఇరాన్ పక్కన తను వెళ్లకుండానే జరుగుతున్నాయి చర్చలు. ఇరాన్ అది వెళ్లకుండానే ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతుందా? కాబట్టి ఇరాను తెర వెనకాల జరుగుతుంది, అమెరికా తెర ముందే చెప్తోంది, పేర్లు చెప్పట్లేదు అంతే. ఇక్కడ ఈలోపు అమెరికా తన బలగాలను అక్కడికి మోహరింపజేస్తుంది. క్రమంగా నిన్న కూడా ఇరాన్ మీద భారీ దాడులకే దిగింది. ఎక్కడ యుద్ధం ఆగట్ల, కేవలం ఆర్థిక మూలాలను దెబ్బతీసే కార్యక్రమం మాత్రమే ఆపింది అమెరికా.